అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం శ్రీ మాత్రే నమః. జూన్ నెల 30వ తారీఖు 2025 సంవత్సరం సోమవారం నాడు వృశ్చిక రాశి దినఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేటి పంచాంగం జూన్ నెల తేదీ 30వ తేదీ సంవత్సరం 2025 సంవత్సరం తిథి పంచమి నక్షత్రం మఖ కరణం బాలవ పక్షం శుక్లపక్షం యోగం సిద్ధి రోజు సోమవారం జన్మరాశి సింహరాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం 11:56 నుండి 12:52 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:52 నుండి 1:48 వరకు ఉంటుంది. మరలా మధ్యాహ్నం 3:39 నుండి 4:35 వరకు ఉంటుంది. రాహుకాలం ఉదయం 7:10 నుండి 8:55 వరకు ఉంటుంది. యమగండం ఉదయం 10:39 నుండి 12:24 వరకు ఉంటుంది. ఈ రోజు దిశాశూల తూర్పు అనగా తూర్పు వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. ముందుగా వృశ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు ఉంటాయి. వృశ్చిక రాశి వారికి సోమవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. వృశ్చిక రాశి వారికి సోమవారం నాడు సాధ్యమైతే దూర ప్రయాణాలు మానండి. ఎందుకంటే ప్రయాణం చేయాలంటే మీరు మరీ నీరసంగా ఉన్నారు. ఇది మరింత నీరసపరుస్తుంది. మీ కోపాన్ని తగ్గించుకొని అందరితో మంచిగా ఉండండి. లేనిచో మీ యొక్క ఉద్యోగం పోయే ప్రమాదం ఉన్నది. ఇది మీ యొక్క ఆర్థిక స్థితిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. మీ కరుకు ప్రవర్తన పిల్లలకు కోపం తెప్పిస్తుంది. మీకు మీరు అదుపు చేసుకోవాలి, లేకపోతే అదే మీ మధ్యన అవరోధం సృష్టిస్తుంది. ప్రేమనురాగాలను పంచే అద్భుతమైన అవకాశాన్ని పోగొట్టుకోకండి. అప్పుడిక ఈ రోజును మీరు మీ జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేరు. ఆకాశం మరింత ప్రకాశవంతంగా, పూలు మరింత రంగులమయంగా, మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కటి మరింత మెరుస్తూ కనిపిస్తుంది. ఎందుకంటే మీరు ప్రేమలో మునిగారు మరి. మీకు కావలసిన వారు మీకు తగిన సమయం ఇవ్వలేరు. అందువల్ల మీరు వారితో మాట్లాడి మీ అభ్యంతరాలను వారి ముందు ఉంచుతారు. ఈరోజు గులాబీలు మరింత ఎర్రగా, వైలెట్లు మరింత నీలంగా కనిపిస్తాయి. ఈ రోజు ప్రేమ కలిగించే మత్తు మిమ్మల్ని అంతగా ఆవహిస్తుందన్నమాట. శ్రమతో కూడిన రోజు తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఇతరులకి వారి ఆర్థిక అవసరాలకు అప్పు ఎవరు ఇవ్వకపోయినప్పటికీ మీరు వారి అవసరాలకు ధనాన్ని అప్పుగా ఇస్తారు. శ్రీమతి మరియు పిల్లలు మరింత ఎక్కువ ప్రేమను, అభిమానాన్ని, శ్రద్ధను కురిపిస్తారు. ప్రేమ యొక్క ఉదారతను అనుభూతించడానికి ఒకరు దొరుకుతారు. ఎవరైతే విదేశీ ట్రేడ్ రంగంలో ఉన్నారో వారికి అనుకున్న ఫలితాలైతే సంభవిస్తాయి. ఈ రాశిలో ఉన్న ఉద్యోగస్తులు కూడా వారి పనితనాన్ని చూపిస్తారు. ఈ రోజు ఖాళీ సమయంలో మీరు నీల ఆకాశం క్రింద నడవటం, స్వచ్ఛమైన గాలి పీల్చడం వంటివి ఇష్టపడతారు. మీరు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఇది మీకు రోజు మొత్తం ప్రయోజనాన్ని కలిగిస్తుంది. గ్రహచలనం రీత్యా అనారోగ్యం నుండి మీరు కోలుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీరు ఆటల పోటీలలో పాల్గొనడానికి ఇది వీలు కల్పిస్తుంది. చిన్న తరహా పరిశ్రమలు నడుపుతున్న వారికి వారి దగ్గర వారి సలహాలు మీకు ఆర్థికంగా ప్రయోజనాలు చేకూరుస్తుంది. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం మిమ్మల్ని వర్రీ చేసి ఆతృతకు గురిచేస్తుంది. అకస్మాత్తుగా అందే ఒక సందేశం మీకు అందమైన కలను తెస్తుంది. ఇతర దేశాలలో వృత్తిపరమైన సంబంధాలు నెలకొల్పడానికి అద్భుతమైన సమయం ఇది. మీరు మీ యొక్క ఖాళీ సమయంలో ఏదైనా కొత్తగా చేయడానికి ప్రయత్నిస్తారు. అయినప్పటికీ మీరు దీని మీద ధ్యాస పెట్టడం వల్ల ఇతర పనులు ఆగిపోతాయి. మీరు మీ భాగస్వామి ఈ రోజు ఓ అద్భుతమైన వార్తను అందుకుంటారు. మీ సౌమ్య ప్రవర్తన మెప్పు పొందుతుంది. చాలామంది మాటలతోనే పొగుడుతారు. ఆర్థికపరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఇది మీకు ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది. కుటుంబ సభ్యులు ఎంతో బాగా సమర్థిస్తారు, కానీ బాగా డిమాండ్ చేసేలాగా ఉంటారు. మీకు ప్రేమైన వారితో మీ వ్యక్తిగత భావనలను, రహస్యాలను పంచుకోవడానికి ఇది సరైన సమయం కాదు. ఒక భాగసత్వాన్ని అంగీకరించే ముందు మీ మనసు చెప్పిన దానిని అంతర్భావనను వినండి. లీగల్ విషయాలలో సలహా తీసుకోవడానికి లాయర్ దగ్గరకు వెళ్ళడానికి మంచి రోజు. మీ వ్యక్తిగత సమస్యలు మానసిక ప్రశాంతతను నాశనం చేస్తాయి. కానీ మీకు మీరే మానసిక వ్యాయామాలు వంటివి అంటే ఒత్తిడిని దాటడానికి పనికి వచ్చే ఏదో ఒక ఉత్సాహకత కలిగించేవి చదవడంలో లీనమవ్వండి. ఎవరో తెలియని వారి సలహాల వలన పెట్టుబడి పెట్టిన వారికి ఈ రోజు ప్రయోజనాలు పొందుతారు. ఇంటి విషయాలకు అనుకూలమైన రోజు. పూర్తి కాకుండా మిగిలిపోయిన పనుల్ని పూర్తి చేయడానికి అనుకూలమైన రోజు. మీ భాగస్వాములు మీ ఆలోచనలకు, ప్లాన్లకు సపోర్టివ్గా ఉంటారు. మీ ఆలోచన రీతిలో విశ్వసనీయతను, సూటైన దృక్పథాన్ని కలిగి ఉండండి. మీ స్థిర నిశ్చయం మరియు నైపుణ్యాలు కూడా గుర్తింపుని పొందుతాయి. మీరు ప్రవేశించిన ఏ పోటీ అయినా మీకు గల పోటీతత్వం వల్ల గెలుచుకునే వస్తారు. పనిలో ఈ రోజు ఇంటి నుంచి పెద్దగా సాయం రాకపోవచ్చు. ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల మీరు ముఖ్యమైన వాటిని కొనుగోలు చేయడానికి వీలు కల్పిస్తుంది. మీ మనసు నుండి సమస్యలన్నింటినీ ప్రారదోలండి. ఇంటిలోనూ స్నేహితులతోనూ మీ పొజిషన్ని పెంచే పనిలో ధ్యాస పెట్టండి. ప్రేమకున్న శక్తి మీకు ప్రేమించడానికి ఒక కారణం చూపుతుంది.
క్లిష్ట దశను దాటుకుని ఆఫీసులో ఈరోజు ఒక అందమైన ఆశ్చర్యం మీకోసం ఎదురుచూస్తూ ఉంది. ఈ రాశిలో ఉన్నవారు, ఒంటరిగా ఉన్నవారు ఈరోజు వేరే సాంస్కృతిక మరియు నేపథ్యం నుండి వచ్చిన వారిని కలుసుకోవచ్చు. వాగ్దానాలు చేయడానికి తొందరపడకండి. ఈరోజు కుటుంబం, స్నేహితులు లేదా బంధువులతో చక్కటి డ్రైవ్కి వెళ్లే అవకాశం ఉన్నది. ఈరోజు ఎక్కడి నుంచైనా సరే ఉద్యోగస్తులకు అనుకూలమైన స్పందన రాకపోవచ్చు. అదృష్టం త్వరలోనే మారుతుంది. అందువల్ల వారు ఆశను కోల్పోవలసిన అవసరం లేదు. ఇంజనీర్లు మరియు సాంకేతిక రంగంలో ఉన్నవారు ఈరోజు వారు కలిగి ఉన్న బిజీ షెడ్యూల్తో వేగవంతం చేయడం కష్టం. అకౌంటెంట్లు ఈరోజు చాలా జాగ్రత్తగా లేకపోతే ఖాతాల విషయంలో చిన్న తప్పులు చేయవచ్చు. ఇది వారి ప్రతిష్టకు తీవ్రంగా హాని కలిగిస్తుంది. ఆదాయం తగ్గినప్పటికీ మీ ఆర్థికపరమైన చెల్లింపులు కొనసాగించడానికి సాయపడే నగదు మీకు ఇంకా లభిస్తూనే ఉంటుంది. మీ తత్వానికి వ్యతిరేకమైనా సరే ఈ పని చేయండి. ప్రేమపూర్వకమైన కదలికలు పనిచేయవు. ఈ రోజు మీ బిజీ జీవితాన్ని వదిలేయండి. ఈ రోజు మీ కొరకు తగినంత సమయం దొరుకుతుంది. దానిని మీకు ఇష్టమైన పనుల కొరకు వినియోగించండి. మీ బిజీ షెడ్యూల్ కారణంగా మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని అనుమానించవచ్చు. కానీ చివరికి మాత్రం అతను లేదా ఆమె మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుని మీకు ఓ మంచి కౌగలింతను బహుమతిగా ఇవ్వవచ్చు. ఈ రోజు మీరు సహాయం చేసే స్నేహితుడు ఉండటం వల్ల ఆనందాన్ని పొందుతారు. ఈ రోజున గృహమున శుభకార్య వాతావరణం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. భూ సంబంధిత వివాదాలు కలుగుతాయి. భూ సంబంధిత క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. మీరు ప్రేమించే వారిని కుటుంబానికి పరిచయం చేయడానికి ఈ రోజు మంచి రోజు కావచ్చు. మీరు వివాహానికి సంబంధించిన ప్లాన్లు ఉంటే అవి సజావంగా సాగవచ్చు. పెద్దవారు ఔషధాలు తీసుకోవడం కంటే స్వచ్ఛమైన గాలిలో అలా బయటికి వెళ్లడం వల్ల వారి పరిస్థితి మెరుగవుతుంది. ఈ రోజు వైద్య నిపుణులు అంత ప్రశాంతంగా ఉండకపోవచ్చు. వారికి పనిలో శ్రద్ధగా ఉన్నప్పటికీ ఉద్రేకంగా మరియు చిరాకుగా ఉండవచ్చు. విద్యార్థులకు ఈ రోజు మంచి రోజు. మేధాపరమైన విషయాలపై వారు తమ స్నేహితులతో పూర్తి విశ్వాసంతో పోటీ పడతారు. గ్రూప్ ఎగ్జామ్స్లో చదివేవారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రోజు మీ జీవితం పట్ల సీరియస్ దృక్పథాన్ని మానండి. మీరొకవేళ కొద్దిగా ఎక్కువ డబ్బు సంపాదిద్దామనుకుంటే సురక్షితమైన ఆర్థిక పథకాలలో మదుపు చేయండి. దూరపు బంధువుల నుండి అనుకోని శుభవార్త కుటుంబం అందరికీ సంతోషభరిత క్షణాలను తెస్తుంది. ఈ రోజు మీరు ఇష్టపడే వ్యక్తికి మీ భావాలను చెప్పలేకపోతారు. ఇది మీ బలాలు, భవిష్యత్తు ప్రణాళికలు మదింపు చేసుకోవలసిన సమయం. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీ రెప్యుటేషన్ను బాగా దెబ్బతీయవచ్చు. వృశ్చిక రాశి వారికి సోమవారం నాడు ప్రేమ వ్యవహారాలు, వృత్తి, వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. ఆరోగ్యం, సంపద, కుటుంబం అంతగా అనుకూలంగా లేదు. వృశ్చిక రాశి వారికి సోమవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 7. పరిహారం వచ్చి ఓం శుక్రాయ నమః అని 11 సార్లు రోజు పఠించడం ఆరోగ్యంగా ఉంచుతుంది. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.